ప్రేమించిన వాడితోటే జీవితాంతం బ్రతకాలని ఏ అమ్మాయి అయినా కోరుకుంటుంది. ఇటు అబ్బాయి కూడా నిజాయితీగా ప్రేమిస్తే మనసిచ్చిన అమ్మాయితోనే జీవితాంతం కలిసి నడవాలనుకుంటాడు. ఇది నిజమైన ప్రేమికుల కథ. మనం ఎన్నో అమర ప్రేమ కథల గురించి విన్నాం. లైలా మజ్ను, దేవదాస్ పార్వతి ఇలా రాసిన కథలనే గొప్పవనుకున్నాం. వారిని మించిన భగ్న ప్రేమికులు ఈ కాలంలో ఉన్నారా? అంతటి నిజాయితీ ప్రేమలు ఉన్నాయా? ప్రేమించి పెళ్లి చేసుకున్న 5-6 మోజు తీరి వేరే ప్రేమికుల మోజులో పడి హత్యలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇది ట్రెండ్గా మారిపోయింది. మరి నిజమైన ప్రేమికులు ఉన్నారా అంటే ఉన్నారు. ఎంతలా అంటే తాను మనసిచ్చిన వాడి కోసం నరకానికైనా వెళతానని వెళ్లేంతగా ఆ అమ్మాయి తన లవర్ని నమ్మింది. తాను ప్రేమించిన ప్రియురాలి కోసం ఎంత కష్టమైనా పడతానని ఆ అబ్బాయి కూడా ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇంతటి నిజమైన ప్రేమికులే రెహమాన్, సజిత. వీరి ప్రేమకు మతం అడ్డొచ్చింది. కులం తక్కువైతేనే ప్రేమ పెళ్లిళ్లు ఎవరు ఒప్పుకోరు. అలాంటిది మతం వేరైతే ప్రాణాలు కూడా తీయడానికి కొంతమంది మూర్ఖులు అస్సలు తగ్గరు. అందుకే ఇద్దరూ కలిసి బ్రతకాలనుకున్నారు. కానీ అక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఆ తర్వాత సెల్యూట్ కూడా చేస్తారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లా అలయార్లోని గ్రామంలో ఒకే వీధిలో రెహమాన్, సజిత ఉండేవారు. రెహమాన్ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. అతని తల్లిదండ్రులు కూలి పనులు చేసుకునేవారు. ఇక రెహమాన్కి ఒక అన్న అలాగే చెల్లెలు ఉన్నారు. ఇక అదే వీధిలో సజిత ఉండేది. ఆమె కుటుంబం కొంచెం పర్వాలేదు. మధ్యతరగతి కుటుంబమైనా బాగానే బ్రతుకుతున్నారు. ఇక సజితకు కూడా ఒక అక్క, తమ్ముడు ఉన్నారు. ఎలక్ట్రీషియన్ గా పనిచేసే రెహమాన్ ప్రతిరోజు ఆమె ఇంటి ముందు నుంచే సైకిల్ మీద తన షాపుకు వెళ్లేవాడు. ఫ్యాన్లు, టీవీల నుంచి కరెంటు సంబంధమైన ఎలాంటి సమస్యలు వచ్చినా రెహమాన్ ఎలక్ట్రిసిటీ రిపేర్లు చేస్తూ కాలం వెళ్లదీస్తుండేవాడు. దాని మీద వచ్చే ఆదాయంతోనే అతను బ్రతుకుతున్నాడు. అయితే రెహమాన్ షాపుకు ఓ రోజు సజిత వెళ్ళింది. తమ ఐరన్ బాక్స్ పనిచేయడం లేదని చూడమని అడిగింది. అక్కడే ఇద్దరి చూపులు కలిశాయి. ఇక ఐరన్ బాక్స్ ని రిపేర్ చేయించే పేరుతో అప్పుడప్పుడు వెళుతూ ఉండేది. అలా కొన్ని రోజుల్లోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇక ఆ తర్వాత సజితను చూసేందుకు సైకిల్ మీద రోజు 10 సార్లు వారి ఇంటి ముందు నుంచే వెళ్లేవాడు రెహమాన్. ఇద్దరి ఇళ్లకు మధ్య దూరం మరో 10 ఇళ్లుంటాయంతే. ఇక సజితకు కూడా అతనంటే ఎంతో ఇష్టం పెరిగిపోయింది. సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక రిపేర్ ఉందని సజితనే రెహమాన్ షాపుకు వెళ్లేది. ఎందుకంటే అతను వచ్చేందుకు ఛాన్సే ఉండేది కాదు. కారణం లేకుండా సజిత ఇంటికి వస్తే రెహమాన్ కాళ్లు విరగొడతారు ఆమె తండ్రి. ఆ వీధిలో అతనికి మంచి పేరుంది. సజిత తండ్రి పెద్ద మనిషి తరహాగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆయనంటే ఆ వీధిలో అందరికీ గౌరవం, భయం. దీంతో 2 ఏళ్ల పాటు భయంగా ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇక సజితను విడిచి రెహమాన్ విడిచి సజిత ఉండలేకపోయారు. అయితే సజిత వ్యవహారంపై ఇంట్లో అనుమానం కలిగింది. వారి అక్కకి ముందుగా ఈ విషయంపై కాస్తంత అనుమానం ఉంది. అయితే రెహమాన్ ని ప్రేమిస్తుంది అనే విషయాన్ని వాళ్లు పసిగట్టలేకపోయారు. ఇక మూడో వ్యక్తికి కూడా తెలియకుండా ఇద్దరు ప్రేమించుకున్నారు. సజిత సైతం తన ఫ్రెండ్స్ కి ప్రేమ గురించి అస్సలు చెప్పలేదు. ఎందుకంటే రెహమాన్ ను ప్రేమిస్తున్నానంటే వాళ్లు నవ్వుతారని భయం. అతనికి ఏమీ లేదు, ఇల్లు కూడా సరిగ్గా ఉండేది కాదు. పైగా మతం వేరు. దీంతో తన ప్రేమను గుండెల్లోనే దాచుకుంది. సజితకు 18 ఏళ్లు రావడంతో ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు. తాను ప్రేమించిన రెహమాన్ ఆమెకు దక్కడనే భయం సజితను వెంటాడింది. సజితకు వేరే పెళ్లి చేస్తే ఎలా అని రెహమాన్ మదన పడిపోయేవాడు. సజితతో మాట్లాడేందుకు అప్పు చేసి ఒక ఫోన్ కూడా కొన్నాడు రెహమాన్. ఆమె బయటకు వచ్చినప్పుడు ఆ రోజుల్లో కాయిన్ బాక్స్ తో వచ్చి తెలియకుండా మాట్లాడేది. ఇక ఇద్దరు ఏమనుకున్నారో ఏమో, కలిసి బ్రతకాలి అని మాత్రం నిర్ణయించుకున్నారు. ఓ రోజు ఉదయాన్నే అంటే 5 గంటల సమయంలో తమ ఇంట్లో వారు ఊరికి వెళ్లడంతో ఆమెను తీసుకొచ్చి తన ఇంట్లోని తన గదిలో ఉంచుకున్నాడు రెహమాన్. ఇంటికి వరండాతో పాటు 2 గదులుంటాయి. ఆ గది తనకు ప్రత్యేకంగా ఉంటుంది. అయితే రెహమాన్ కు కాస్తంత కోపం ఎక్కువ. ఏదైనా సరే తను చెప్పిందే వినాలనేవాడు. తన గదిలోకి ఎవరిని రానిచ్చేవాడు కాదు. తన టీవీ తనకే ఉండేది. ఇక మరో గదిలో అతని తల్లిదండ్రులతో పాటు అతని చెల్లెలు ఉండేది. పైగా చిన్న కొడుకని చాలా గారాబం చేశారు. దీంతో అతను చెప్పినట్టుగానే ఆ గదిలోకి ఎవరూ వెళ్లేవారు కాదు. అయితే రెహమాన్ పథకం ప్రకారమే చేశాడు. సజితను తీసుకొచ్చే ముందు అంటే 2 నెలల ముందే కావాలని అతను సైకోలా ప్రవర్తించాడు. బయటకు వెళితే తన గదికి తాళం వేసుకుని వెళ్లేవాడు. అంతేకాదు ఆ గదికి, ఆ తాళానికి ఎలక్ట్రిక్ వైర్లు కూడా బిగించాడు. ఎవరైనా ముట్టుకుంటే షాక్ కొడుతుందని చెప్పాడు. తన ఎలక్ట్రీషియన్ పనితనాన్ని ఇక్కడ చూపించాడు. ఇక తన ఇంట్లో ఎలాంటి సమస్య ఉండదు అని గ్రహించిన తర్వాత ఫిబ్రవరి 2, 2010న తన గదిలోకి తీసుకొచ్చాడు రెహమాన్. ఆమెను గదిలోనే ఉంచాడు. బయటకు వెళితే బయట నుంచి తాళం వేసుకుని వెళ్లేవాడు. ఇక ఆ రోజు నుంచే సజితను తన గదిలో ఉంచి ఆమె ఇంటి ముందు నుంచే తన షాపుకు వెళ్లేవాడు. ఒక చిన్న డబ్బా కొట్టు లాంటి షాప్ లో ఏమీ తెలియనట్లుగా తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు. అయితే సజిత ఇక్కడ కనబడడం లేదు. సజిత కోసం ఆమె తల్లిదండ్రులు వెతకని ప్లేస్ లేదు. అదే వీధిలో రెహమాన్ ఇంటి దగ్గర కూడా సజిత తండ్రి వాకప్ చేశాడు. రెహమాన్ పై కాస్తంత అనుమాన పడ్డారు, కానీ ఏమీ చేయలేకపోయారు. వారి తల్లిదండ్రులు కూడా సజితను తాము చూడలేదని చెప్పేశారు. తమ బంధువుల ఇళ్లలో వెతికినా ఆ తర్వాత అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఎంత వెతికినా చిన్న క్లూ కూడా దొరకలేదు. అయితే ముఖ్యంగా సజిత బ్రతికే ఉందనుకున్నారు. ఎందుకంటే తాను రాబోయే ముందు కేవలం 4 జతల బట్టలు తీసుకొచ్చింది. అంటే సజిత బ్రతికే ఉంది అని మాత్రం కొన్నాళ్లుగా అనుకున్నారు. కానీ అలా కొన్నాళ్ల పాటు వెతికిన తర్వాత సజిత తండ్రి ఆమె చనిపోయి ఉంటుందని ఒక నమ్మకానికి వచ్చేశారు. దాదాపుగా 4 రోజుల పాటు సజిత తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుని ఆ తర్వాత చనిపోయింది అనే భ్రమలోకి వెళ్లిపోయారు. ఇక ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమె పేరును రేషన్ కార్డు నుంచి కూడా తీసివేయించారు. ఇక డెత్ సర్టిఫికెట్ కోసం ప్రయత్నించిన ఆధారాలు లేకుండా ఇవ్వమని అధికారులు చెప్పారు. ఇక రెహమాన్ ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏం తిన్నా సరే తన గదిలోకి వెళ్లి తినేవాడు. కొంత సజితకు పెట్టి మిగతాది తినేవాడు. ఇంకా అవసరమైతే బయట తినేవాడు. ఇంకా చెప్పాలంటే చాలా తక్కువ తినేవాడు. సజిత తినడం కోసం బయట నుంచి కూడా ఆమెకు ఇష్టమైనవి తీసుకెళ్లేవాడు. రెహమాన్ తల్లిదండ్రులు కూలి పని కోసం ప్రతిరోజు పనికి వెళ్లేవారు. దాదాపుగా నెలలో 25 రోజులు పనికే వెళ్తూ ఉండేవారు. ఇటు రెహమాన్ చెల్లెలు స్కూల్కి వెళ్లగానే కాస్తంత విశ్రాంతి తీసుకునేది సజిత. ఆమె గదిలో టీవీ ఏర్పాటు చేశాడు. అదే ఆమెకు కాలక్షేపం. కొన్ని పుస్తకాలు కూడా ఇచ్చేవాడు. ఇక ఇంట్లో ఎవరు ఉన్నా లేకున్నా సరే బయటికి వెళితే తాళం వేసుకుని మాత్రం వెళ్లిపోయేవాడు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు మాత్రం తన ఇంటి వెనుక వైపున్న కిటికీ గ్రిల్స్ ను కట్ చేశాడు. ఆమె బయటకు వెళ్లడానికి వీలుగా ఏర్పాటు చేసి డోర్ పెట్టాడు. అంటే తీసి మళ్లీ యథావిధిగా పెట్టేలా ఉంచాడు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు ఆమె స్నానం చేసి కాలకృత్యాలు తీర్చుకొని తన గదిలోకి వెనుక నుంచే బయటకు వచ్చేది. అలాగే లోపలికి వెళ్లిపోయేది. వెనుక వైపు అంతా ఖాళీ స్థలం ఉండేది. వేరే ఇళ్లేవీ లేవు. దీంతో ఆమెను ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. 1-2 సార్లు రెహమాన్ చెల్లెలు అతని గదిలోకి రావడానికి ప్రయత్నించడంతో ఆమెను కొట్టాడు కూడా. ఇంట్లో వాళ్లతో గొడవ పెట్టుకున్నాడు. దీంతో అతనిని ఓ పిచ్చోడిలా జమకట్టి అతని జోలికి వెళ్లేవారు కాదు. కానీ అతను ఇది కావాలనే చేస్తున్నాడు. ఇలా 2010 నుంచి 2021 జూన్ 10 వరకు దాదాపు 11 ఏళ్లు తన ప్రియురాలిని తన గదిలోనే ఉంచాడు రెహమాన్. ఇక సుజిత తన తల్లిదండ్రుల ఇంటికి కేవలం 10 ఏళ్ల దూరంలోనే ఉంది. అయినా కూడా ఈ 10 ఏళ్లలో ఏనాడు ఎవ్వరూ పసిగట్టలేకపోయారు. తన కొడుకు గదిలో మరో అమ్మాయి ఉన్న విషయం వారికి కూడా తెలియదు. అయితే 10 ఏళ్లు ఇంట్లో ఉన్న తర్వాత ఆమె ఒకే గదిలో జైలు మాదిరిగా ఉన్న రూమ్ లో ఉండలేకపోయింది. పైగా అనారోగ్యం పాలు కావడంతో తమ ఇంట్లో వారు లేని సమయంలో సజితను నెమరా అనే టౌన్ కి షిఫ్ట్ చేశాడు. అక్కడ ఒక గది అద్దెకు తీసుకుని ఇద్దరు ఉంటున్నారు. అయితే రెహమాన్ చేసిన తప్పేంటంటే ఇంట్లో నుంచి సరాసరి బయటికి వెళ్లిపోయాడు. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్లాడు. ఇక తమ కొడుకు ఎక్కడికి వెళ్లాడో తెలియక రెహమాన్ తండ్రి మంచాన పడ్డాడు. అసలే చిన్న కొడుకు అంటే ఎంతో గారాబంగా పెంచుకునేవాడు. పెద్ద కొడుకు చిన్నప్పుడే ఇంట్లో గొడవ పెట్టుకుని వేరే ఊళ్ళో అత్తగారింట్లో కాపురం పెట్టేశాడు. ఇక పెద్ద కొడుకు లేకున్నా చిన్న కొడుకు ఉన్నాడని ధైర్యంగా ఉండేవాడు తండ్రి. దీంతో రెహమాన్కు ఏమైందో అనే బాధ ఆయన్ను మంచాన పడేలా చేసింది. ఎంత వెతికినా దొరకలేదు. దీంతో అతని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా 4 రోజులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వెతికినా లేపం లేకుండా పోయింది. ఎక్కడ ఏ అనాథ శవం దొరికినా సరే రెహమాన్ తల్లిదండ్రులను పిలిపించేవారు. అలా 3 నెలలు గడిచింది. అయితే నెమరలో జుట్టును కట్ చేసుకుని బట్టలు మంచివి వేసుకుని ఒక ఎలక్ట్రిక్ షాప్ లో పనిచేస్తూ బ్రతుకుతున్నాడు రెహమాన్. గుర్తుపట్టకుండా క్యాప్ పెట్టేసుకున్నాడు. ఇటు సజిత ఇంట్లోనే ఉంటూ ఏదైనా నేర్చుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే నెమర పట్టణానికి సరుకుల కోసం చుట్టుపక్కల వాళ్ళు వస్తూ ఉంటారు. రెహమాన్ అన్న కూడా 2-3 రోజులకు ఒకసారి ఆ టౌన్ కు వస్తూ ఉండేవాడు. అతను వేరే ఊరిలో ఉంటాడు. అలా ఒక రోజు తన బైక్ మీద వెళ్తూ ఉండగా రెహమాన్ ని చూశాడు. అయితే అతనా కాదా అన్న డౌట్ వచ్చి మళ్లీ బైక్ ను వెనక్కి మలుచుకుని రెహమాన్ దగ్గరకు ఆపాడు. దగ్గరకు వచ్చి చూస్తే రెహమాన్. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్లావు? నాన్న నీ వల్ల మంచాన పడ్డాడని కోప్పడ్డాడు అన్నయ్య. ముందుగా తడబడిన రెహమాన్ ఆ తర్వాత అన్నయ్యకి పోసగుచ్చినట్టుగా తన ప్రేమ కథ గురించి మొత్తం చెప్పాడు. దీంతో ఆయన నిజంగానే షాక్ అయ్యాడు. అసలు నమ్మలేదు. 11 ఏళ్లు ఒకే గదిలో ఎవ్వరికీ తెలియకుండా ఎలా ఉంచుతారని డౌట్ పడ్డాడు. అయితే ఆ తర్వాత పోలీసులకు ఈ విషయాన్ని రెహమాన్ అన్న చెప్పడంతో సజితను రెహమాన్ను ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. పోలీసులే కాదు అక్కడున్న వాళ్ళంతా షాక్. ఎందుకంటే మొదట రెహమాన్ కబుర్లు చెబుతున్నాడని పోలీసులు అనుమానించారు. లేపుకెళ్లి డ్రామాలాడుతున్నాడని అనుకున్నారు. అయితే సజితను వేరుగా మళ్లీ ఇంకో గదిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది. అంతేకాదు వారి గదికి వెళ్లి కూడా చూడగా ఈ నిజమంతా బయటకు వచ్చేసింది. ఆ తర్వాత వీరి ప్రేమ విషయాన్ని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. కేవలం రెహమాన్ కి ఉన్న భయం కారణంగా తమ ప్రేమ గురించి బయటకు చెప్పుకోలేకపోయాడు. అలాగే సజితపై ఉన్న ప్రేమ కారణంగా సజితను వదులుకోలేకపోయాడు. ఇక ఇద్దరు మేజర్లు కావడంతో సజిత తల్లిదండ్రులు ఆమెను తీసుకెళ్తామని చెప్పినా పంపించలేదు. కోర్టు తీర్పు వచ్చే వరకు ప్రభుత్వ మహిళా సంరక్షణ కేంద్రంలో ఉంచారు. 10 ఏళ్ల పాటు సజితను తన ఇంట్లోనే ఉంచుకున్నానని, తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోరనే ఇలా చేశానని రెహమాన్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఇక కోర్టులో కూడా హైడ్రామా నడిచింది. మేజర్ కావడంతో సజితను న్యాయమూర్తి ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు.
తల్లిదండ్రులతో వెళతావా అని ప్రశ్నిస్తే తాను రెహమాన్తోనే ఉంటానని కరాఖండిగా చెప్పేసింది సజిత. దీంతో వాళ్లు మేజర్లు కాబట్టి వారి పెళ్లికి ఎవరో అభ్యంతరం చెప్పొద్దు అని, వారి ప్రేమలో నిజాయితీని గుర్తించి పెద్దలు ఆశీర్వదిస్తారని జడ్జి అభిప్రాయపడ్డారు. ఇటు సజిత బ్రతికే ఉంది, అది చాలు అనుకున్నారు ఆమె తల్లిదండ్రులు. ఆమె జీవితం ఆమె ఇష్టమని ఆమె తండ్రి నవ్వుతూ చెప్పాడు. మొత్తం మీద ఈ రహస్య ప్రేమను 10 ఏళ్లు దాచడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు అధికారికంగా పెళ్లి చేసుకుని భార్యాభర్తలా జీవిస్తున్నారు రెహమాన్, సజిత. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. ఈ 10 ఏళ్లలో ఏనాడు రెహమాన్ తన ప్రియురాలు సజితను ఒక్క మాట కూడా అనలేదంట. ఎంతో ప్రేమగా కన్న తల్లిలా భద్రంగా చూసుకున్నాడట. వారి ప్రేమ ఇలాగే కలకాలం ఉండాలని కోరుకుందాం. మరి సజిత, రెహమాన్ ప్రేమలపై మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.